హాయ్ అండి, నేను ఈరోజు మా పీజీలో చికెన్ కర్రీ చేసుకున్నాను. గ్యాస్ స్టవ్ చూసి భయపడొద్దు, హాస్టల్ వాళ్ళు ఇచ్చింది. బాండీ పెట్టుకున్నాను, బాండీలో ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను, ఆనియన్స్లో సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ త్వరగా బాయిల్ అవుతాయి. ఆ తర్వాత చిల్లీస్ వేసుకున్నాను, కాసేపు ఉడకనిచ్చాను. ఆ తర్వాత చికెన్ వేసుకున్నాను. చికెన్ వేసిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి, వాటర్ వచ్చేంత వరకు చికెన్లో నుంచి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత సాల్ట్, చిల్లీ పౌడర్ వేయాలి. ఈ చిల్లీ పౌడర్లో మేము ఫస్టే ధనియాలు, చిన్నులపాయలు, జీలకర్ర అన్నీ వేసేసి మిక్స్ చేస్తాం. అండ్ పసుపు కూడా వేస్తాము. సో మేము ఒకేసారి చిల్లీ పౌడర్ డైరెక్ట్ వేసేస్తాం అనమాట. సో చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఇలా కాసేపు ఏగనివ్వాలి. వేగిన తర్వాత టమోటా ప్యూరీ వేసుకోవాలి. అందులో అల్లం, చిన్నులపాయలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది కాసేపు ఉడికించిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోస్తే చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో ఆ సాఫ్ట్నెస్ కోసం ఇలా అనమాట. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేయాలి. లాస్ట్ అవుట్పుట్ మీరే చూడండి.